శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మకర రాశి వారికి ఏప్రిల్ 16 నుంచి 30వ తారీఖు మధ్యలో జరిగే పక్ష ఫలితాలు పరిశీలిద్దాం. ఒక్కొక్కసారి ఈ గ్రహాలు శత్రుగ్రహాలు పాపగ్రహాలు లాంటివి మారుతున్నప్పుడు జాతకులకి ఒక విపరీతమైన రాజయోగం ఏర్పడుతూ ఉంటుంది. అది చాలా అదృష్టమైనటువంటి అవకాశాలు ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ పక్షంలో ప్రారంభమైనటువంటి యోగం ఈ మకర రాశి వారికి అష్టమ స్థానాధిపతి రవి. ఈ మకర రాశి వారికి అష్టమ భావాధిపతిగా ఉన్నటువంటి సూర్యుడు ఏ భావంలో పడితే ఆ భావాన్ని ఇబ్బంది పెడతాడు. కానీ ఇప్పుడు చతుర్థ భావంలోకి ఉచ్చులో రావడం జరిగింది. దానివల్ల ఏంటంటే ప్రస్తుతం మీకు ప్లేస్ ఆఫ్ చేంజ్ రాబోతుంది. అంటే ఉన్న ప్లేస్ నుంచి ఇంకా ఒక బెటర్ స్థానంలోకి మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఒక చోట మీకు ఏదైనా స్థిరాస్తి ఉంటే దాన్ని విక్రయించి దానికన్నా ఒక మంచి ప్రాపర్టీ వేరే చోటలో కొనవలసి ఉంటుంది. ఇది ఏదన్నా ఒక స్థాన చలనం జరుగుతుంది. ముఖ్యంగా విద్య కూడా అలాగే నడుస్తూ ఉంటుంది. ఇంకా మంచి కాలేజీలో సీట్ రావడం వల్ల విద్య రీత్యా మారవలసి రావడం. అయితే మదరు ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సొంత ప్రాంతంలో మీ యొక్క జన్మ ప్రాంతంలో ఏదైనా ఒక ధార్మిక కార్యక్రమం లాంటిదో ఏదైనా ఒక గుడి దేవాలయం నిర్మించడం, ఏదో ఒక్కొక్క బస్ షెల్టర్ నిర్మించడం, అలాంటి కార్యక్రమాలు కూడా చేపట్టి ప్రజల యొక్క గుర్తింపు పొందే ప్రయత్నం చేస్తారు. అలాగే లాభాపేక్ష లేకుండా మనకేమి లాభం లేకపోయినా ఇతరులు లాభం పొందే విధంగా ఏదో ఒక కార్యక్రమాన్ని కూడా మీరు చేపట్టడం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి కుజుడు సప్తమ స్థానంలో బలహీనంగా ఉన్నాడు. ఇది చాలా వరకు మీరు చేసే కార్యక్రమాలకి మీ భార్య లేదా మీ భర్త, మీ పార్ట్నర్సు, ఏదో అన్నదమ్ములు వీళ్ళు చాలా వరకు వ్యతిరేకిస్తూ ఉంటారు. మీరు ఏం చేసినా కూడా దానికి వ్యతిరేకంగా ఇది ఎందుకులే అని మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటారు. కంపల్సరీగా ఈ సమయంలో భార్యాభర్తల మధ్య ఒక విధమైనటువంటి విభేదాలు, బలహీనతలు, సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు వాయిదా పడుతుంటాయి. కుదుర్చుకున్న వివాహాలు కూడా ఏదో కారణంగా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది. బట్ చాలా వరకు ఈ విషయంలో జాగ్రత్త పడవలసి ఉంటుంది. అయితే మళ్ళీ మీరు ఈ సమయంలో మీరు ఊహించని విధంగా ఒక ధనలాభం కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అది భూములు అమ్మడం వల్ల కానీ ఏదైనా పాత బాకీ వసూలు అవడం వల్ల కొంత ధన సంపద మీకు రావడం జరుగుతూ ఉంది. ఇక అనుకూలంగా ఉన్న గ్రహం గురుగ్రహం. పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు మీకు మంచి ఆలోచనలు కలగజేస్తూ ఉంటాడు. పిల్లల చదువు విషయంలో కానీ వారి యొక్క వివాహ విషయంలో కానీ ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. పిల్లల యొక్క అభివృద్ధి మీకు చాలా ఆనందాన్ని కలిగించే అవకాశం ఉంది. వారి గురించి మీరు గొప్పగా చెప్పుకునే విధంగా వారి యొక్క అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. సో ఏదైనా మరి మీరు మీ యొక్క ఆలోచన విధానం, మీ యొక్క ప్రవర్తనలో కూడా మంచి మార్పు, మంచి అలవాట్లు వస్తాయి. అంటే విద్యార్థులకి ఇది బాగా ఉపయోగపడుతుంటుంది. ఈ గురువు ఈ మకర రాశిని 9వ దృష్టితో వీక్షించడం వల్ల ఈ విద్యార్థి మీద, అంటే మకర రాశిలో ఉన్నటువంటి విద్యార్థి ఎవరైనా ఉంటే వాళ్ళ మీద గురువుల యొక్క దృష్టి పడుతూ ఉంటుంది. వాళ్ళు ఈ అబ్బాయి బాగా చదువుకునే విధంగా, మంచి నడవడికగా వెళ్ళే విధంగా, చాలా బుద్ధిమంతుడిగా క్రమశిక్షణతో ఉండే విధంగా వాడిని మార్చి పరీక్షల్లో పూర్తిగా మంచి విజయం పొందేలాగా ఈ జాతకుడికి అటు గురువులు, అటు దైవం, అటు తండ్రి కూడా ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఇది కూడా ఈ రాశి వారికి అనుకూలత. ఇక శని భగవానుడు మీకు ఆల్రెడీ తృతీయ స్థానంలో మారడం ఇంచుమించుగా అప్పుడే 15 రోజులు పైన అవడం జరిగింది. కాబట్టి మరి మీ కొత్త ప్రయత్నాలు ఏవైనా ఉంటే ప్రారంభించుకోవచ్చు. అలాగే ముఖ్యంగా స్త్రీలకి, ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.
అలాగే మీరు ఏదన్నా ఒక వృత్తిలో బాగా నైపుణ్యం కలిగి ఉంటే, అది కళారంగం, డ్యాన్సు, మ్యూజిక్, సంగీతం ఏదన్నా అవ్వచ్చు, లేదంటే ఈ బ్యూటీ పార్లర్లు, టైలరింగు ఇటువంటి వాటిలో అయినా అవ్వచ్చు, లేదంటే ఒక సెలబ్రిటీలాగా ఒక రాజకీయ రంగంలో ఉన్న, ఒక సినిమా రంగం, మీడియా, టీవీలో ఉన్న మీకు కొత్త అవకాశాలు రావడం జరుగుతుంది. మీ యొక్క రెమ్యునేషను, ఆదాయం కూడా చాలా విపరీతంగా పెరుగుతుంది. కొత్త కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. పెద్ద పెద్ద సంస్థలతో టైఅప్ అయి ఇంచుమించుగా చాలా కాలానికి అంటే చాలా సంవత్సరాలుగా ఆగిపోయినటువంటి మీ పని, మీ ప్రతిభ తిరిగి ప్రారంభమవుతుంది. అలాగే కొంతకాలం దాకా చాలా బిజీగా ఉండే విధంగా మీ యొక్క షెడ్యూల్ నిర్ణయించుకోవడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి వృత్తిలో గొప్ప అనుకూలమైనటువంటి మార్పులు రాబోతున్నాయి. బట్ ఏదైనా ప్రయత్నం అన్నది ఇంపార్టెంటు. జాతకంలో ఉన్న గోచారం కలిగిన ప్రయత్నం చేస్తేనే ఫలితం వస్తుంది తప్ప, ఏదంటే ఏదో జాతకం చూపించుకుంటేనో, వానఫలాలు వింటేనో జీవితాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మారవు. కలలు కన్నాలంటే కన్నా వాటిని నిజం చేసుకోవాలంటే గట్టి ప్రయత్నం అవసరం. సాధారణంగా గ్రహాలు మారినప్పుడు వాటి ప్రభావం ప్రతి ఒక్కరి మీద మంచి చెడు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. కేవలం ఇప్పుడు మనకి శని ప్రభావం, ఏలినాటి శని అన్నది ఏదో ఏలినాటి శని 3 రాశుల మీద ఉంటుంది అనుకుంటారు. బట్ కానీ ఇంచుమించుగా 12 రాశుల్లో 9 రాశుల మీద ఈ ఏలినాటి శని ప్రభావం అన్నది కనబడుతూ ఉంటుంది. కేవలం 3 రాశుల వారికి మాత్రమే శని ఫేవర్గా ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి ఆ కారణం వల్ల ఇంచుమించుగా శని పెడుతున్నటువంటి ఇబ్బందుల నుంచి తప్పించుకోవాలన్నా, శని ఇచ్చినటువంటి మంచి ఫలితాలు మనం పొందాలన్నా కంపల్సరిగా శనికి మనం శాంతి చేయించుకోవాల్సి ఉంటుంది. అంటే శనికి శాంతి చేయించుకోవడం అంటే జపాలు చేయించడం, ఈ దానాలు చేయడం, దానివల్ల ఏమీ కూడా ప్రయోజనం అయితే ఉండదు. మీరు శని యొక్క మంచి ప్రవర్తన, మంచి ఫలితాలు పొందాలన్నా, వారు పెట్టిన కష్టాల నుంచి తప్పించుకోవాలన్నా ముందు మీరు ఇతరుల మీద ఆధారపడకుండా ప్రతి పని అంటే సొంత పనులు లాంటివి మీకు మీరే స్వయంగా చేసుకోవలసి ఉంటుంది. అలాగే ఏదైనా దగ్గరగా ఉన్నప్పుడు వాహనాలు అవి ఉపయోగించకుండా నడక మార్గం ద్వారా మీరు పనులు చేసుకోవడం, పొద్దున్నే వాకింగు, ఎక్సర్సైజు చేయడం, దాని తర్వాత ముఖ్యంగా ఎటువంటి బలహీనతలకి లొంగకుండా ఉండడం. నెక్స్ట్ టైము వ్యసనాలకి దూరంగా ఉండాలి. పెద్దల్ని, వృద్ధుల్ని గౌరవించడం మంచిది. బయట వారు ఎక్కడన్నా మనకు అనవసరం. మీ కుటుంబంలో ఎవరైనా వృద్ధులైన వారు అంటే వారు పనులు వారు చేసుకోలేకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే వారికి మీరు ఏదో రకంగా సహాయం చేయడం మంచిది. అంటే వాళ్ళ మనస్తత్వం ఒక చిన్నపిల్లవాడు మనస్తత్వంలా ఉంటుంది కాబట్టి వారికి సమయానికి ఆహారం అందించడం, వాళ్ళకి ఏమైనా బిస్కెట్లో ఏదో కావాల్సినవి మంచినీళ్ళు దగ్గరగా ఉంచడం, సమయానికి మందులు దగ్గరుండి వేయించడం. పెద్దగా పూర్వంలాగా మీరేమి సేవలు చేసి అక్కర్లేదు. వాళ్ళని సావధానంగా పరామర్శించి మంచి మాటలతో వాళ్ళని సంతోషపెట్టిన శని భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే మన వృద్ధులకి, రోగులకి మందులు పంచిపెట్టడం. ఇప్పుడు చాలా ఉన్నాయిగా అనాథ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు, ఓల్డేజ్ హోములు. గతంలో హైదరాబాద్లో ఎక్కడో ఒకటి ఉండేది. ఇప్పుడు ప్రతి కాలనీలో అంటే ఇంచుమించుగా ప్రతి ఒక్క ఏరియాలో ఈ ఓల్డేజ్ హోమ్ అన్నది పెట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు బిల్డింగులు పెద్దగా కట్టి అనాథ శరణాలయానికో లేదంటే ఓల్డేజ్ హోమ్కి అద్దె ఇవ్వడానికి చాలా బ్రహ్మాండంగా నడుస్తున్నాయి. అందువల్ల అటువంటి వృద్ధాశ్రమానికి వెళ్ళి వాళ్ళకి మెడిసిన్స్, అవసరమైనటువంటి మందులు ఇవ్వడం వల్ల మనకి కూడా అంటే ఏదన్నా ఏ గ్రహమన్నా అనుకూలిస్తుంది కాబట్టి ఆ సేవాభావంతో ఉండండి. మీరు సంపాదించే సంపాదనలో ఒక 0.5% ఖర్చు పెట్టినా చాలు. ఆ విధంగా చేసుకోండి. అయితే మీరు ఈ రాశి ఫలాలు విన్నంత మాత్రం చేతో లేదా ఏదైనా మంచి జ్యోతిష్కుడి దగ్గర జాతకం చెప్పించుకుంటేనో మీ జీవితం అయితే ఎట్టి పరిస్థితుల్లో మారదు. పైపెచ్చి ఏంటంటే వాళ్ళు బాగుపడతారు తప్ప మిమ్మల్ని మార్చే శక్తి
ఆ జ్యోతిష్కుడి దగ్గర ఎట్టి పరిస్థితులు కూడా ఉండదు. అందువల్ల మీరు జాతకం చెప్పించుకుంటే జీవితం మారిపోద్ది, పెళ్ళిళ్ళు అయిపోతాయి, ఉద్యోగాలు వచ్చే మాత్రం ఒట్టి భ్రమ. మీరు వారు చెప్పినట్టు నడుచుకొని ఏదైనా ఆ పరిహారమో ఆ ప్రయత్నమో చేయడం వల్ల మీ జాతకంలో యోగం ఉంటే అది వస్తుంది తప్ప ఉద్యోగం రావడానికి ఒక హోమం, లేదంటే ఒక ఉంగరం, పెళ్ళి కావడానికి ఒక హోమం, ఒక ఉంగరం ఇలాగేమీ ఉండవు. బట్ ఇదంతా ఒక అపోహ మాత్రమే. మీ జాతకంలో ఉంటే ప్రయత్నం చేస్తే, అంటే జ్యోతిష్యుడు ఎంతవరకు చెప్తాడు, అబ్బాయి ఈ సమయంలో బాగుంది, ఈ గురుబలం వస్తుంది కాబట్టి ఈ పెళ్లి ప్రయత్నం చేసుకోండి, ఈ రవి బలం బాగుంది కాబట్టి ఏదైనా గవర్నమెంట్ సర్వీస్ ప్రయత్నం చేసుకోండి, రావచ్చు, అంతవరకే చెప్తాడు తప్ప ఆ జాతకుడు ఉద్యోగం చేసి పెళ్ళిళ్ళు చేస్తే వాడు బ్రహ్మాండంగా ఏ లెవెల్లో ఉంటాడు. కాబట్టి మీరలా అత్యాశగా పోకుండా ప్రయత్నం చేసుకుంటేనే ఫలితం దక్కుతుంది. స్వస్తి.